హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ అయితే చూసొస్తున్నాను. మూవీ గురించి చెప్పాలంటే మూవీ ఫుల్‌గా ఫ్యాన్ సెంట్రిక్ మూవీ అనమాట. మన అజిత్ ఫ్యాన్స్‌కైతే ఈ మూవీ అయితే బాగా నచ్చేస్తుంది గానీ, రిమైనింగ్ పీపుల్ నచ్చుతుందా అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. కొంచెం ఓపిక పట్టాలి మూవీ చూడాలంటే. ఎందుకంటే ఇది ఫుల్‌గా హీరోయే గాడ్. నెక్స్ట్ ఫుల్ హీరో ఎలివేషన్స్, ఫుల్ ఫ్యాన్ బేస్ మీద తీసిన మూవీ అనమాట ఇది. ఇది స్టోరీ అయితే పెద్దగా ఏం లేదు. అన్నీ ఎక్స్‌పెక్టెడ్ సీన్సే. అయితే ఈ మూవీలో కొన్ని కొన్ని సీన్స్ అయితే బానే ఉన్నాయి. అంటే ఎలాగంటే ఇంట్రో సీన్స్, హీరో ఇంట్రడక్షన్, అట్ ద సేమ్ టైమ్ కొన్ని కొన్ని బార్ ఫైట్ సీన్స్ అండ్ కొన్ని కొన్ని రెట్రో మ్యూజిక్ పెట్టి, రెట్రో సాంగ్స్ పెట్టి కొన్ని కొన్ని ఫైట్స్ అయితే తీశారనమాట. అవైతే చాలా బాగున్నాయి. కనెక్ట్ అవుతారు జనాలైతే. నచ్చనివి ఏంటంటే, నాకు నచ్చింది ఏంటంటే ప్రతి 10 నిమిషాలకి అనమాట ఏదో ఒక రెట్రో సాంగ్ వేసాడు, ఫైట్ పెట్టాడు. ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ హెవీగా బీజిఎం పెట్టేసి ఒక ఫైట్ అయితే పెట్టేశారు. ఇలాగా 1, 2 సార్లు అయితే బాగుంటుంది కానీ సినిమా మొత్తం ఇదే ఉండడం వల్ల కొంచెం అయితే ఇది మైనస్ పాయింట్ అనమాట. అయితే నేనైతే థియేటర్లో అయితే వాచ్ చేశాను ఇది. ఎక్కడ మన చెన్నైలో చూశాను అనమాట. అక్కడ అజిత్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఘోరంగా విజిల్స్, అరుపులు, కేకలు అయితే పెట్టారు. అయితే ఈ మూవీ మన తెలుగు ఆడియన్స్కి నచ్చుతుందా అంటే అంతలా నచ్చకపోవచ్చు. కాకపోతే మూవీలో అయితే మనకి హాలీవుడ్ రిఫరెన్సెస్ అయితే ఇచ్చారనమాట. అక్కడైతే లిటిల్ బిట్ గూజ్ బంప్స్ అయితే వచ్చాయి. అండ్ జనాలైతే బీభత్సంగా అరిచేశారు ఆ ప్లేసెస్‌లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఈ సిమ్రన్ క్యామియో అయితే పెట్టారు. దానివల్ల కొంచెం హైప్ అయితే వచ్చింది మూవీకి. సిమ్రన్ రావడం, సిమ్రన్ యాక్ట్ చేయడం, దానివల్ల కొంచెం అయితే బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అర్జున్ దాస్ అయితే కొంచెం బాగా అయితే యాక్ట్ చేశాడు. అంత బాగా కాకపోయినా ఓకే, తను విలన్గా అయితే బాగానే యాక్ట్ చేశారనమాట. అండ్ మూవీలో క్రింజ్ ఎక్కువైపోయింది. ఆ క్రింజ్ కొంచెం తగ్గించి స్టోరీ మీద ఫోకస్ పెట్టుంటే మూవీ ఇంకా బాగుండేదన్నమాట. అంటే హీరోని మాత్రమే ఎలివేట్ చేస్తూ హీరో ఎప్పుడు గోడ్ అని చూపిస్తే కొంచెం చిరాకేస్తుంది కదా, అదే ఈ మూవీలో అయితే జరిగింది. అయితే ఈ మూవీ ఎవరికి గుడ్ అంటే అజిత్ ఫ్యాన్స్కి. ఎవరికి బ్యాడ్ అంటే సినిమాలో స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తారు చూసారా, వాళ్ళకైతే ఈ మూవీ కొంచెం బ్యాడ్గా అయితే అనిపిస్తుంది. ఎవరికి అగ్లీగా ఉంటుందంటే ఈ డీప్ సినిమా లవర్స్ ఉంటారు చూసావా, ట్రూ సినిమా లవర్స్, వాళ్ళు సినిమాలో కొన్ని కొన్ని ఎలిమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు చూసావా, వాళ్ళకైతే ఈ మూవీ అయితే నచ్చదు ఫ్రెండ్స్. అయితే నేను దీనికి ఇచ్చే రేటింగ్ నార్మల్ పీపుల్కి అయితే 2/5, అజిత్ ఫ్యాన్స్కి అయితే 3.5 అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం క్రింజ్ నచ్చే వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు. అంటే క్రింజ్ మనకి చిరకాగా అనిపించిన ఆ టైంలో థియేటర్లో చూడడానికి బాగానే ఉంటుంది కాబట్టి అలా నచ్చే వాళ్ళైతే ఈ మూవీకి అయితే వెళ్ళొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే ట్రూ అజిత్ ఫ్యాన్స్ అయితే మాస్ అనమాట ఈ మూవీ. రిమైనింగ్ పీపుల్స్కి అయితే ఈ మూవీ లైట్ అయితే తీసుకోండి. అది ఫ్రెండ్స్.